ఎంత గొప్ప బల గర్వాంధుడైన భక్తులోని శక్తితో చేసిన ఈ విగ్రహాన్ని కదిలించలేడు. కానీ భక్తి అనే శక్తితో అహంకారానికి ప్రతిరూపమైన ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఒక్క వేలితోనే పడవేయగలను. ఏ అపురూప శక్తి అయినా సరే తనని పడవేయడం కాదు, ముట్టుకోవడం కూడా వీలు కాదు. ఏమైంది సుబోధ? నీ వేలితో దానిని పడవేయడం కాదు, కనీసం కదల్చలేకపోయావు, చూసావా? గణపతి గణపతి గణపతి, ఇది విని విని నా చెవులు చిల్లు పడుతున్నాయి. ఇంతటి నమ్మకం ఎలా ఏర్పడింది నీకు? నేను నీకు తండ్రిని కావచ్చు, కానీ నీ పొగర్బోత్తనానికి శిక్షించకుండా వదలలేకపోతున్నాను. తండ్రి గారు, నాలోని నమ్మకానికి మూలం శ్రీ గణేశుడి పట్ల ఉన్న నా భక్తే. అది నన్ను తప్పకుండా రక్షించగలదు. అందుకే ధైర్యంగా చెప్తున్నాను, నన్ను ఎవ్వరూ స్పర్శించనైనా లేరు. సుబోధ, నా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి నిన్ను ఆయుధంగా వాడుకున్నారు వాళ్ళు. తనకంట ధైర్యమే ఉంటే నేరుగా నా ముందు ధైర్యంగా రావడం లేదెందుకు? ఎక్కడున్నాడు తను? ఎక్కడున్నాడు నీ గణపతి? నా పాలనలో రాజద్రోహానికి శిక్ష, మరణ శిక్ష, మరణ శిక్ష, మరణ శిక్ష. గణేశుడికి ఎలాగో నా చేతిలో చావు తప్పదు. అంతకంటే ముందు నిన్ను సుబోధ అంతం చెయ్యక తప్పదు. తండ్రి గారు, తమరు త్రిలోకాలకు అధిపతే కావచ్చు, కానీ మరణ శిక్ష విధించే అధికారం మీకు ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే ఏ లోకంలో ఏం జరిగినా గణపతి ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఓహో, ఇంత జరిగినా మీ గణపతి నిన్ను రక్షించడానికి రాలేదు కదా? చూస్తుండు, ఎప్పుడు కూడా నిన్ను రక్షించడానికి ఎంత మాత్రము రాడు. గణేశుడు తప్పకుండా వస్తారు తండ్రి గారు. అవునా? అది నువ్వే చూస్తావుగా. గణేశ, ఎక్కడున్నా నువ్వు ఇక్కడే చూడు. ఈ త్రిలోక విజేత జ్ఞానారి నీకు అత్యంత ప్రియమైన భక్తుడిని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రా, నీకంత ధైర్యమే ఉంటే నా నుండి తనని రక్షించు, చూద్దాం. రా గణేశ, రా. తండ్రి గారు, నా దైవం సృష్టిలోని అణువణువులా ఉన్నారు. మీలో ఉన్నారు, భూమిలో ఉన్నారు, ప్రతి వస్తువులోనూ ఉన్నారు. వారి వల్లనే ఈ సృష్టి రూపొందించబడింది. నువ్వు నీ వివేకాన్ని పోగొట్టుకున్నావు సుబోధ. ముందు నీ కళ్ళు తెరుచుకో, సరిగ్గా చూడు. ఏం కనిపిస్తుంది నీకు? నేను త్రిలోక విజేత, ముల్లోకాధిపతి జ్ఞానారి.
నేనే సత్యాన్ని, నేనే దైవాన్ని. ఇప్పుడు నేను నిన్ను అంతం చేయడం కూడా సత్యమే. ఏమైపోయాడు నీ గణపతి దేవుడు? తనేమైనా హఠాత్తుగా గాల్లోని చూడిపడతాడా? మూర్ఖుడా! ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. చాలు, చాలించు నీ మాయ, నీలోని భక్తి. ఇప్పుడింకా ఈ రెండింటిని అంతం చేసి చూపిస్తాను నేను. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇంత చెప్పినా బుద్ధి రాలేదా నీకు? ఇంక నీ అంతానికి సిద్ధంగా ఉండు. ఏమిటిదంతా? ఎక్కడిది అంకుశం? మహోదర ఇతి ఖ్యాతో జ్ఞాన బ్రహ్మ ప్రకాశకః. జై గణేశ! మా ఆరాధ్య దైవం శ్రీ గణేశుడు. వాహనగః స్మృతః. ఓహో, నువ్వేనా నా పుత్రుడిని తప్పుదారి పట్టించింది? ఇక్కడ నీ ఇంద్రజాల ప్రదర్శన చూపించడానికి వచ్చావా? ఇంద్రజాలం కాదు, నీకు నేర్పించాల్సిన గుణపాఠం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను జ్ఞానారి. నువ్వు ఈర్ష్య ద్వేషాలు దుర్మార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గంలోకి రావటానికి ఒక అవకాశం ఇచ్చి చూశాను. నిజానికి దేవతలకి అసురులకి మధ్య శాశ్వతంగా వైరం నశించిపోయేలా చేయాలని భావించాను నేను. నీకు నీ పుత్రుడు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు జ్ఞానారి. నీ కళ్ళు ప్రతీకారం అనే అంధకారంలో మూసుకుపోయాయి, అందుకే అవి సత్యాన్ని చూడలేకపోతున్నాయి. నువ్వు చేసింది కేవలం దేవతల్ని అవమానించడమే కాదు, నిజానికి నువ్వొక నిరంకుడివైన రాజువి. ప్రేమాభిమానాలు లేని భర్త, వాత్సల్యం తెలియని తండ్రిలాగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించావు. నీ అటువంటి క్రూరుడు, దుర్మార్గుడు, దురహంకారి కేవలం మరణానికి మాత్రమే అర్హుడవుతాడు. ఇంకా నీ ప్రవర్తన ఎంత మాత్రమూ క్షమార్హం కానే కాదు. ఇదెలా సాధ్యం? ఇతని పాదఘట్టనాలతో ఏకంగా భూమే చీలిపోతుంది. నీ అకృత్యాలకు దండన విధించక తప్పదు.
తండ్రి గారు అంతమైపోయారు. అది నాకెంతో బాధాకరం. అయినా వారు నేనెంత చెప్పినా వినలేదు. విని ఉంటే వారికి ప్రాణాలైనా దక్కుండేవి. తండ్రి గారు, గణేశుడు తన రౌద్ర మహోదర రూపంలో జ్ఞానారిని ఎలా సంహరించాడో చూడండి. అవును కుమార కార్తికేయ, శ్రీ గణేశుడు మరోసారి మనల్ని అతిపెద్ద ప్రమాదం నుండి కాపాడారు. ఇక మనం వారికి ధన్యవాదాలు చెప్పుకొని ఎవరి లోకానికి వారు వెళ్ళవచ్చు. ఇప్పుడు జ్ఞానారి అనే అసురుడి ప్రమాదం తప్పింది. తప్పలేదు, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, సోదర అనిలాసురా! తండ్రి గారు, ఈ డాకినీదేవి ఆహ్వానిస్తున్నది ఎవరిని? ఎవరు ఆ అనిలాసురుడు? ఢాకినీదేవి పిలిచిన అనిలాసురుడు మరికొద్దిసేపటిలో అక్కడికి చేరుకోబోతున్నాడు పుత్ర కార్తికేయ. ఇంకా గణేశుడి యొక్క ఆగ్రహం శాంతించలేదు. ఈ సమయంలో డాకిని తన సోదరుణ్ణి పిలవటం అగ్ని కాజ్యం పోసినట్లవుతుందేమో. ఎవరు ఇక్కడికి వస్తున్న వారు? ఎవరు? ఇప్పుడు మా సోదరుడు ఊరుకోడు. తన బావగారి మరణానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాడు గణేశ. చేసింది? మామగారు అనిలాసురుణ్ణి ఎందుకు పిలిచింది? ఈ అసురుడు ఎవరు? సోదరా అనిలాసురా, నేను ముందే చెప్పాను కదా, ఈ గణేశుడు మీ బావగారికి ప్రమాదంగా మారవచ్చని. నా అనుమానమే నిజమైంది సోదరా. చూడండి, మీ బావగారిని ఎంత నిర్దాక్షిణ్యంగా అంతం చేశాడో ఆ గణేశుడు. చూడండి. అందుకే సోదరి నేనిక్కడికి వచ్చాను. మా బావగారిని ఎంత దారుణంగా హత్య చేసిన వాడిని అతన్ని వదిలిపెట్టను. ఎవరు ఈ అనిలాసురుడు? ఆ దుష్ట దుర్మార్గుడు జ్ఞానారి అంతానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తయారయ్యాడు. నేను వెంటనే వెళ్ళి తనను సంహరిస్తాను. పుత్ర కార్తికేయ, నాకు నమ్మకం ఉంది. మన గణేశుడు ఆ అనిలాసురుణ్ణి కూడా సంహరించగల సామర్థ్యం గలవాడు. అవును పుత్ర కార్తికేయ, ప్రస్తుతం మన గణేశుడు ఆగ్రహంతో దహించుకుపోతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నీ క్రోధంపై నియంత్రణ కోల్పోతే అది అనర్థానికి దారితీస్తుంది. నీ ఆగ్రహాన్ని అదుపు చేసుకో పుత్ర. అమ్మా, ఎందుకింత పెద్ద పొరపాటు చేశావమ్మా? పుత్ర సుబోధ, నేను చేస్తున్న పనిలో
నిన్ను ఎంత మాత్రమూ కలగ చేసుకోనివ్వను. నీ గురించి నాకు ముందుగానే హెచ్చరించింది. నువ్వు నీ మాయాజాలంతో మల్లుణ్ణి నీ భక్తి మాయలో ఎలా ముంచేశావో నాకు ముందే చెప్పేసింది. గణేశ, నీకెన్ని మాయలైనా రావచ్చు, నీ మాయలు నన్ను ఏమీ చెయ్యలేవు. హంతకుడివి అనుకోలేదు. నువ్వు హంతకుడివి. నువ్వు మా సోదరి 5వతనాన్ని తుడిచిపెట్టా. మా సుబోధుడికి అన్యాయం చేశావు. నువ్వు తండ్రి వాత్సల్యాన్ని తుడిచిపెట్టా. అందుకే నేను నీకు తగిన శిక్షను విధిస్తాను. అదే మరణ శిక్ష. నాకు శిక్ష వేస్తావా? అయితే రా, ఇప్పుడే చూస్తాను నువ్వు నన్ను ఏం చేయగలవో. గణేశ, నీకు నా సామర్థ్యం గురించి తెలిసినట్లుగా లేదు. చిన్న బాలకుడు కదా. తన శక్తితో లెక్కలేనంత మంది అగ్ని రాక్షసుల్ని సృష్టించారు. ప్రాణాంతకరమైన అగ్ని రాక్షసుల దాడి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. నీలాంటి అగ్ని రాక్షసులు ఎంత ఉష్ణ శక్తిని సృష్టించినప్పటికీ దాన్ని భగ్నం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అద్భుతం! మా ఆరాధ్య దైవం ముందు విధ్వంసకర శక్తులేవి నిలబడలేవు. అసలు యుద్ధం ఇప్పుడే ఆరంభమయ్యింది గణేశ. ఈ రోజు నిన్ను అంతం చెయ్యకుండా వదిలిపెట్టను. ఇదిగో, ఇప్పుడు నేను చేసే మాయాజాలాన్ని నువ్వు తట్టుకో. ఆశ్చర్యం! అతడి విశ్వాసంలో ఎంతటి అపారమైన శక్తి ఉంది. నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను అనిలాసురా, నువ్వు చేస్తున్నది సృష్టి వినాశనం. దీనిని నేను ఎంత మాత్రము క్షమించబోను. అందుకే చెప్తున్నాను, ఆ అజ్ఞాని జ్ఞానారి చేసిన తప్పుని నువ్వు కూడా చేయవద్దు. సమయం ఇంకా మించిపోలేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం జరుగుతుందో నీకు ముందే తెలుసు అనిలాసురా. తండ్రి గారు, మన గణపతి దేవతలందరిలోనూ సున్నితమైన మనస్సు కలిగినవాడు. అందరికంటే కూడా ఎక్కువ
క్షమాగుణం కలిగినవాడు. అలాంటిది తనను ఎంత క్రోధమా? పుత్ర కార్తికేయ, గణేశుడు ఇంత ఆగ్రహానికి ఎందుకు లోనయ్యాడో తెలుసా? అతను తన భక్తుడైన సుబోధుడికి హాని కలిగించే ప్రయత్నం చేశాడు. దాని ఫలితంగానే తనలోని క్షమాగుణం నశించిపోయింది. సోదరా, నేను తమరి సహాయాన్ని అర్థించాను. సోదరుడిగా మీ బాధ్యత నిర్వర్తించండి. ఈ మాయావి గణేశుడే మా ప్రాణనాథుణ్ణి అంతం చేశారు. అతన్ని దండించక తప్పదు. నేను వెన్ను చూపించి పారిపోవడానికి రాలేదు, నిన్ను అంతం చేయడానికి వచ్చాను గణేశ. నన్ను అంతం చేస్తావా? నన్నే అంతం చేసేవాడువా? అయితే రా, ఒకసారి ప్రయత్నించి చూడు. శిక్ష విధించడానికి ముందు దైవం అందరికీ వారి తప్పులు తెలుసుకునే అవకాశాన్నిస్తారు. దాన్ని ఉపయోగించుకోవడం వారి శ్రద్ధాశక్తులపై ఆధారపడి ఉంటుంది.